అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ టీడీపీ తరపున నారా లోకేష్ పోటీ చేస్తుండడం, మరోవైపు ఇక్కడ వైసీపీకి సంబంధించి ఇప్పుడు కొంత గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇన్ఛార్జిగా గంజి చిరంజీవి ప్రకటించినప్పటికీ ఆయన మీద అధిష్టానం అంత నమ్మకంగా లేదు, కొంత వ్యతిరేకత వస్తుందనే ఒక అభిప్రాయంతో ఇన్ఛార్జిని మార్చబోతున్నారు, కొత్త అభ్యర్థి రాబోతున్న ఒక ప్రచారం జరుగుతుంది. మన విజయసాయిరెడ్డి కూడా ఇదే చెప్పారు. వారం రోజులు అభ్యర్థి ఎవరనేది ఒక స్పష్టత ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి మారబోతున్నారా, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్న ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కాండ్రు కమల ఉన్నారు, మాట్లాడదాం. మేడం, వైసీపీకి సంబంధించి గంజి చిరంజీవి ఇన్ఛార్జిగా ప్రకటించారు, కానీ మొన్న విజయసాయిరెడ్డి ఒక కామెంట్ చేశారు, అభ్యర్థి ఎవరనేది వారం రోజులు చెప్తా ఉన్నారు, మీ పేరు బలంగా వినబడుతుంది, ఈ రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి మీరు వైసీపీ అభ్యర్థిగా ఉండబోతుందని చెప్తున్నారు. అధిష్టానం మీకు ఏం చెప్పింది? పిలిచారు, మాట్లాడారు. అధిష్టానం ఏదన్నా ఉంటే అనౌన్స్ చేస్తారు. అంటే మీరు సిద్ధంగా ఉన్నారు మేడం? అంటే మీకు ఒకవేళ అభ్యర్థిగా పెడితే మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు ఏమనుకుంటున్నారు, మీ బలం ఏమనుకుంటున్నారు? 2009లో మీరు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి, మీ బలం ఏంటనుకుంటున్నారు? అంటే స్థానికత మీరేం చెప్తారు? ఖచ్చితంగా స్థానికత, స్థానికంగా ఉన్నాము, అందరికీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. మంగళగిరిలో మాదంటూ అభివృద్ధి పదంలో ఒక ముద్ర వేసుకొని ఉన్నాము. ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారని, అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎలా చూస్తారు మీరు? మీ పేరు వినపడుతుంది నా నేపథ్యంలో, ఒకవేళ మీకు సీట్ ఇస్తే కనుక మీకు ప్రత్యర్థి నారా లోకేష్ ఉంటారు, మీరు టీడీపీలోకి వెళ్ళారు, ఎక్కువ కాలం ఉండలేదు, వచ్చేసారు, మీరు ఫేస్ చేయగలను అనుకుంటున్నారా నారా లోకేష్ని? ఖచ్చితంగా అండి, నేను లోకలు, నారా లోకేష్ గారు నాన్ లోకల్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు, నిన్ననే నారా బ్రాహ్మణి గారు వచ్చి ఇక్కడ ఏదో ఓపెన్ చేశారు, ప్యూర్ బిజినెస్ అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి నేను పొలిటికల్లా ఉన్నాను, 40 సంవత్సరాల సీనియర్ అని చెప్తున్నారు. అదేవిధంగా మరి 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఏనాడు మంగళగిరి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ బ్రాహ్మణి గారు కానివ్వండి, భువనేశ్వరి గారు కానివ్వండి, నారా లోకేష్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆయన్ని గెలిపించుకోవడానికి మంగళగిరి వచ్చారే కానీ మంగళగిరి మీద ప్రత్యేకంగా ప్రేమ చూపించింది ఏనాడు లేదు. మంగళగిరిలో ఒక బీసీని, చేనేత వర్గానికి సంబంధించిన ఎంతమంది ఉండంగా ఒక్క నాయకుడిని కూడా మీరు ఎంత అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, పొలిటికల్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఎందుకు మీరు ఎదగనివ్వలేదు? ఒక నాయకురాలిని కానీ నాయకుడిని కానీ మీరు ఎందుకు తయారు చేయలేకపోయారు మంగళగిరిలో? అంటే రాజ్యాధికారాన్ని అనుభవించే హక్కులు చేనేతలకు లేవా, బీసీలకు లేవా? ఇక్కడ ఎవరు బీసీలు లేరా? పోటీ చేయలేరా? లోకేష్ గారు అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే పోటీ చేయాలా? మీ సామాజిక వర్గానికి సంబంధించి కానివ్వండి, మీ పార్టీకి పట్టున్న నియోజకవర్గాలు కానివ్వండి, చాలా ఉన్నాయి. మీరు అక్కడ చేయకుండా, అది కాకుండా పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా అధికారంలోకి రాని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి, ఒక్క మంగళగిరే కాదు. ఎందుకని మంగళగిరినే ఎంచుకున్నారు మీరు? ఎందుకంటే ఇక్కడ రాజధాని వస్తే మేము రియల్ ఎస్టేట్ బిజినెస్లు బాగా చేసుకోవచ్చు, మా అనుచరులందరికీ, అనుయాయులందరూ బిజినెస్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఇక్కడ కావాలని కోరుకుంటున్నారు, అంతేగాని మా మీద ప్రేమ కాదు. ఈనాడు బ్రాహ్మణి గారు వచ్చి తాతకు దగ్గులు నేర్పినట్టుగా మేము టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తాం అంటే ఒక రకంగా ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. మా దగ్గర ఎంతో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మీ ఫ్యామిలీ ఫోటో ఇవ్వండి, చీర మీద చేత్తో నేసి చూపిస్తారు ఫోటో తీసినట్టుగా. అంతటి కళాకారులు ఉన్నారు, అగ్గిపెట్టెలో చీరను తయారు చేయగలిగిన కళాకారులు ఉన్నారు. స్కిల్ లేక కాదు, మాకు ఇక్కడ మార్కెట్ ఫెసిలిటీస్ కావాలని చెప్పి అడిగాం. ఏనాడైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలో అందరి దగ్గర ఆప్కో నుంచి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి కానివ్వండి, కొనుగోలు చేశారా? ఉత్పత్తుల్ని, చేనేత ఉత్పత్తుల్ని కొనుగోలు చేశారా? ఏనాడు లేదే. మీరు ఏనాడైనా మంగళగిరి వచ్చారా? మేము ఈరోజు లోకల్ అని చెప్పుకుంటున్నారు, మా ఇల్లు ఇక్కడే ఉందని చెప్తున్నారు. ఉండొచ్చు, అద్దెకున్న వాళ్ళు కూడా లోకల్ కింద అవుతారు, కానీ ఒక పర్పస్ కోసం వచ్చి వెళ్ళే వాళ్ళు లోకల్ అవ్వరు. చూడండి,
లోకల్ కాని వాళ్ళంతా వచ్చి ఆవిడ ఈ రోజు బయటకు వచ్చిందని చెప్తున్నారు. నేను ఉన్నానో లేదో మీరు ఉంటేనే కదా లోకల్లో తెలుస్తుంది. నాకు ఢిల్లీలో ఏమి ఇల్లు లేదే, నా కూతురు దగ్గరికి వెళ్ళొస్తాను. రిలేటివ్స్ ఉన్నప్పుడు వెళ్తాం వస్తుంటాం. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కాదా నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది. 2019లో బీసీలకి సీట్లు ఇస్తామని చెప్పి బీసీలు అందరినీ పిలుచుకొచ్చి గొర్రెల మందను కట్టేసినట్టు మీ పార్టీలో పెట్టేసుకొని మీ అబ్బాయిని అనౌన్స్ చేసింది మీరు కాదా? ఆనాడు బీసీలకి సీట్ ఇవ్వకుండా మీ అబ్బాయిని ఎందుకు అనౌన్స్ చేశారు? బీసీ నాయకులు లేరా? అంటే మీ కొడుకు మీద ప్రేమతో మీరు ఇంత పదవీ కాంక్షతో మీ అబ్బాయిని ప్రమోట్ చేయడం కోసం చేసిన ఈ చర్యలు చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎందుకు మీరు పైకి తీసుకురాలేకపోయారు? సరే, మేము చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళం, ఆర్థికంగా మీతో పోటీ పడలేము. మరి మీరు ఎందుకని ఆర్థిక వనరులు సమకూర్చి ఒక నాయకుడిని తయారు చేయలేకపోయారు ఈరోజు వరకు? మేడం, అంటే ఇంతకుముందు మీరు క్వశ్చన్ ఇస్తారు, మార్కెట్ లేవు ఇక్కడ అంతర్జాతీయ స్థాయికి సంబంధించి. టీడీపీ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. టీడీపీ హయాంలో చేయలేకపోయారు, మరి వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు చేనేతలకు సంబంధించి సరైన వాళ్ళకి తోడ్పాటు అందించలేకపోయారంటే ఏం చెప్తారు? ఎందుకు అందించలేదండి? వాళ్ళు కూడా ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నారు. జగనన్న గారు చేనేత పథకం కింద 24,000 ఇస్తున్నారు కదా సంవత్సరానికి. మరి వాళ్ళు ప్రొడక్ట్స్ మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకొని మార్కెట్ ఫెసిలిటీస్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు. మరి నేషనల్ సిల్క్ ఎక్స్పో నుంచి ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు, ఆప్కో నుంచి ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు. అన్ని సొసైటీలను కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళని కానివ్వండి, ఎవరు మార్కెట్ చేసుకుంటామంటే వాళ్ళకి మార్కెట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఒక బీసీ నాయకులు ఉన్నామంటే ఈరోజున చేనేత వర్గానికి సంబంధించి ఒక్క రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్లనే మేమున్నాం. ఆనాడు గోలి వీరాంజనేయులు గారు ఎమ్మెల్యే అయినా ఇక్కడ చేనేత వర్గానికి సంబంధించి, మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్యే అయినా, నేను చైర్పర్సన్ అయినా, నేను ఎమ్మెల్యే అయినా కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారి వల్ల మాత్రమే ఇక్కడ మేము రాజ్యాధికారాన్ని అనుభవించడానికి వచ్చాం. నా సొంతంగా కావాలని చెప్పట్లా, మీరు కూడా ఇవ్వండి, చేనేత వర్గానికి సంబంధించిన వారికి ఇవ్వండి. మహిళలు ఉన్నారు, అలాగే ఎంతోమంది నాయకులు ఉన్నారు. వాళ్ళ చేత ఖర్చు పెట్టించి వాడుకొని వదిలేయటం కాదు, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయండి, సీట్లు ఇవ్వండి. ఎందుకు గెలుచుకురారు? కోఆపరేట్ చేయండి, వస్తారు. అంటే మేడం, మీకు గంజి చిరంజీవికి మధ్య విభేదాలు ఉన్నాయని నాకు బయట ప్రచారం జరుగుతుంది. నిజమైన విభేదాలు ఉన్నాయా? ఇప్పుడు ఆయనకు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి మీరు ఆయనకి సహకరించట్లేదు అని ఒక చర్చ అయితే మీ నియోజకవర్గం జరుగుతుంది. ఇన్ఛార్జిగా పాటించిన దగ్గర నుంచి వచ్చాను కదండి, ప్రోగ్రామ్స్కి అన్నింటికి వస్తున్నాను కదా నేను. ఎందుకు వచ్చింది మరి ఆ ప్రచారం? ఎందుకు వచ్చింది? చేస్తారండి అపోజిషన్ వాళ్ళు. మాకు అక్కడ అవకాశం ఉంది, అక్కడ లీక్ ఉంది అని ప్రచారం చేస్తేనే కదా జనాల్లోకి వెళ్ళేది. నేను అనురాధ గారు చెప్పారు, ఆవిడ లోకేష్ గారు గుమ్మస్తాలు ఏదో రాసిస్తే పెద్ద గొంతేసుకొని అరిస్తే మంగళగిరి ప్రజలంతా బహుపరాకరంగానే ఆవిడ మాట ఏమి వినరు. ఆవిడ ఎప్పుడో చుట్టం చూపుగా వస్తున్నారు. ఆ రోజున మరి చిరంజీవి గారికి సీట్ ఇచ్చి ఒక వర్గం, సామాజిక వర్గం కొట్టినప్పుడు మీరేమయ్యారు? మీ బహుపరాక ఏమైంది? ఆ రోజున మీరు ఎందుకు అందరిని ఎలక్ట్ చేయలేదు మంగళగిరి ప్రజల్ని? ఈరోజు కూడా ఈ ప్రయత్నం ఏంటంటే నారా లోకేష్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడం కోసమే. బ్రాహ్మణి గారు వచ్చినా, భువనేశ్వరి గారు వచ్చినా పాపం వాళ్ళు ఏనాడు తమ ఇళ్ళను వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు కాదు. ఈ రోజున వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. అదే నారా లోకేష్ నియోజకవర్గానికి సంబంధించి చాలా కార్యక్రమాలు, అధికారం లేకపోయినా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అంబులెన్స్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ఎవరికైనా సాయం కావాలన్నా అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఖచ్చితంగా ఈసారి మంగళగిరి ప్రజలు నారా లోకేష్కి ఒక అవకాశం ఇద్దామనుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆయన తన ఉనికిని కాపాడుకోవటం కోసం ఏదేదో చేస్తూ నేను చేస్తున్నానని చెప్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 108 లేదా, ఆరోగ్య సురక్ష లేదా, ఎన్ని ప్రోగ్రామ్స్ లేవు? అన్నీ గవర్నమెంట్ చేస్తుంది. ఆయన పారలాల్ గవర్నమెంట్ మేము చేస్తున్నాము అంటున్నారు. గవర్నమెంట్ చెయ్యకపోతే మీరు చెయ్యాలి, మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్నారు. ఇదంతా మంగళగిరి ప్రజలందరూ గమనిస్తున్నారండి. మీరు ఎంత ప్రేమ మంగళగిరి మీద చూపిస్తున్నారో తెలుస్తుంది. ఈనాడు అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని మీరు వచ్చి మేము స్కిల్ డెవలప్ చేస్తాము,
మరి ఎంతో కార్మికులు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు అంటున్నారు. అసలు సిస్టమ్ విధానం తెలుసా మీకు? ఇక్కడ హ్యాంకార్ను డై చేయాలంటే తక్కువగా, అంటే తక్కువ మోతాదులో క్వాంటిటీలో చేయాలంటే ఖచ్చితంగా హ్యాండ్లూమ్కి సంబంధించి హ్యాండ్స్ తోటే వేయాలి. లేదు ఒక సిస్టమ్ ఉంది, భారీగా చేయాలంటే క్యాబినెట్ డైయింగ్ చేస్తాం, దానికి పెద్ద పెద్ద మిషనరీస్ కావాలి. అంత మిషనరీస్ చేయలేరు కాబట్టి మాది హ్యాండ్లూమ్ కాబట్టి ఆ క్వాలిటీ తీయడం కోసం చేత్తో చేస్తారు. ఇక్కడ మీరు మిషన్స్ ఉపయోగపెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేస్తామంటే అది ఏమవుతుంది? పవర్లూమ్ అవుతుంది, హ్యాండ్లూమ్ అవ్వదు, హ్యాండ్లూమ్ క్వాలిటీ రాదు. ఒకవేళ మీరు మిషనరీస్ పెట్టి స్కిల్ ఇంప్రూవ్ చేసి వర్కర్స్ని తీసుకొని ఇక్కడ మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ సంస్థ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. మార్కెటింగ్ వాళ్ళేగా చేసుకునేది. చిన్న మధ్యతరగతి వాళ్ళు ఈ రోజున మనం చూసాం, చిల్లర కొట్టులు ఉన్నాయి, కిరాణా షాప్స్ ఉన్నాయి, అవన్నీ డీమార్ట్లు కానివ్వండి, బిగ్ బజార్లు కానివ్వండి, మెట్రోలు ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళంతా ఎంత దెబ్బతిన్నారో రేపు ఇండస్ట్రీలో కూడా జరగబోయేది అదే. అంటే మేడం ఓకే, ఇది ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఇప్పుడు ఈ గంజి చిరంజీవికి చాలామంది నియోజకవర్గంలో సహకరించట్లేదు, ఆయన ఇన్ఛార్జిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒకవేళ అధిష్టానం మీకు కనుక ఇన్ఛార్జి రేపు అభ్యర్థిగా మీకు అవకాశం ఇస్తే వీళ్ళందరూ మీకు సహకరించే అవకాశం ఉందా? ముఖ్యంగా గంజి చిరంజీవి మీతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? మేమందరం కలిసి ఖచ్చితంగా పనిచేసుకుంటామండి, అందరం కలిసి పనిచేసుకుంటాం. ఓకే, అంటే మీ అభ్యర్థిత్వాన్ని అందరూ ఆమోదం తెలుపుతారంటున్నారు. అందరం కలిసి పనిచేసుకుంటామండి. మాకు ఇక్కడ మేము వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతంగా ఒకరికొకరు పడకపోవడం కాదు, మాకు సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు, అంతే. అంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ని ఎదుర్కోలేకే ఇప్పుడు బీసీ మహిళని మరోసారి తెర మీద తీసుకొస్తున్నారని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. అలా ఎందుకు అనుకోవాలండి? అంతకుముందు నేను చేసలేనా? మున్సిపల్ చైర్పర్సన్ చేస్తున్నాను, ఎమ్మెల్యే చేస్తున్నాను, నేను చేయగలను అనుకోవచ్చు కదా. అంటే ఆయన ఎదుర్కోలేకనే రావాల్సిన అవసరం ఏముంది? 2 నెలల్లో వచ్చి వాళ్ళు ఇప్పుడు మిషనరీస్ పెట్టి మేము ట్రైనింగ్ ఇచ్చి 2 నెలల్లో మంగళగిరి చేనేత వర్గానికి సంబంధించి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి అంటున్నారు. ఎలా మారిపోతాయండి? అంత పిచ్చిగా ఉన్నారా జనాలు నమ్మడానికి? నిజంగా 2 నెలల్లో మీరు అంత మార్పు చేసేవాళ్ళు అయితే ఇంతకుముందు ఎందుకు చేయలేదు? నారా లోకేష్ గారు 5 సంవత్సరాలు, మరి ఆయనకి ఏ అర్హత లేకపోయినా సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టే కదా మీరు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చారు. మరి అనురాధ గారికి ఈ రోజున వస్తుందో రాదో, అవతల వైసీపీ వాళ్ళు ఓటు వేస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో ఓడిపోతుందేమో అనుకున్న సీటుని మీరు గెలిపించారు. ఓకే, గెలిపించారు, ఒక బీసీ నాయకురాలకి ఇచ్చారు, ఓకే. మరి లోకేష్ గారికి ఇచ్చిన ఆ రోజున ఈ చేనేత వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని మీరు ఎందుకు అనుకోలేదు? ఇంకొకటి మేడం, ఆర్కే మంగళగిరికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సపోర్టు ఉంటుందనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మీకు ఎలా ఉంది ఆయనతో? మీకు ఎలా ఉంది రిలేషన్ ఆయనతో? రిలేషన్ ఏంటండి, వేరే పార్టీకి వెళ్ళిపోయారు కదా. ఓకే, వేరే పార్టీ. ఇప్పుడు టీడీపీ అయినా, బీజేపీ అయినా, సిపిఐ, సిపిఎం అయినా, కాంగ్రెస్, ఇలా చాలామంది ఉన్నారు. ఎవరి పార్టీని వాళ్ళు చూసుకుంటారు. అంటే మీకు ఆర్కే వల్ల ఒకవేళ మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ఇబ్బంది కలిగే అవకాశం లేదా? మీ పార్టీ ఓటు చీల్చే అవకాశం లేదా ఆయన? లేదనుకుంటున్నానండి. ఇప్పుడు ఆర్కే గారినో, నన్ను, గంజి చిరంజీవి గారినో, ఇంకొకరిని ఇక్కడ వ్యక్తులను చూడరు. మేము చూసేది జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేయడానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. అంటే ఆయన పోటీ చేస్తే ఆయనకు కూడా కొన్ని ఓట్లు పోల్ అవుతాయి, అవి వైసీపీ ఓట్లే పోల్ అవుతాయి అనేది ప్రధానంగా టీడీపీ కూడా అదే చెప్తుంది. వైసీపీ ఓట్లు చీల్తాయేమో, అది ఎలా చెప్తాము? మీ ఓట్లు చీలొచ్చు కదా. ఇప్పుడు మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు, మీరు సీట్లు ఎన్ని ఇస్తారో తెలియదు జనసేనకి. ఇన్ కేసు మీరు పెట్టుకున్న పొత్తు వల్ల వాళ్ళకి సీట్లు తక్కువ ఇచ్చారో, లేకపోతే వాళ్ళకి ఇక్కడ క్యాండిడేట్ ఇష్టం లేదో, ఇప్పుడు వాళ్ళు వేసుకోవచ్చు కదా. టీడీపీ నుంచి కూడా అవ్వచ్చు కదా. ఆర్కే వల్ల ఎలాంటి ప్రభావం ఉండదంటారు? అయితే ప్రభావం ఉంటుందా ఉండదా కాదు, వెయిట్ అండ్ సీ. ఫైనల్గా ఏం చెప్తారు? ఒకవేళ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటిస్తే నారా లోకేష్ మీద గెలవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం, గెలుస్తాము. ఇక్కడ మా మంగళగిరి ప్రజలంతా లోకల్ వాళ్ళని ఎన్నుకుంటారు. నాన్ లోకల్ ఇక్కడ ఏనాడు గెలవలేదు, చాలామంది వచ్చారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, వెళ్ళారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా డబ్బులతో లేదా ఇక్కడ ప్రజలను కొనలేరు, మాయ మాటలు చెప్పి మభ్య పెట్టలేరు.
ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు ప్రకటన? ఈ వారంలో రావచ్చండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తంగా అయితే ఖచ్చితంగా ఇక్కడ మంగళగిరి ప్రజలు స్థానికులు అంటే ఇక్కడ ఉంటున్న వారికి పట్టం కడతారని చెప్తున్నారు. నారా లోకేష్ నాన్ లోకల్, అద్దెంట్లో ఉంటే లోకల్ అయిపోరని చెప్తున్నారు. నారా బ్రాహ్మణి భువనేశ్వరి ఇప్పుడు ఎన్నికల ముందు 2019లో ఒకసారి వచ్చారు, మరి ఇప్పుడు వచ్చి మంగళగిరి చేనేతకి ఏదో ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని ప్రచారం చేస్తున్నారు తప్పించి వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్తున్నారు. మంగళగిరి ఎప్పుడో ప్రపంచ ప్రఖ్యాత గాంచిందని చెప్తూ ఉన్నారు. ఒక మాట చెప్తారు, చెప్పండి మేడం. మంగళగిరికి ఎప్పుడో నిజాం శారీస్కి పేటెంట్ రైట్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు కొత్తగా 1 ప్రోడక్ట్ 1 డిస్ట్రిక్ట్ అనే ఒక అవార్డు కూడా ప్రకటించారు. ఇంకా రావాల్సింది ఉంది, తీసుకోవాల్సింది అనౌన్స్ చేశారు. ఓకే, ఇది ఓవరాల్గా చెప్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అభ్యర్థిని కూడా తనగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. వస్తే కనుక అందరి అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు అందరితో కలిసి రాబోయే ఎన్నికల్లో లోకేష్ని ఓడిస్తామని చెప్తున్నారు. లోకేష్ ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి కాపాడుకోవడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు తప్పించి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేస్తుంది కాండ్రు కమలా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ విజేత రాయేష్, RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.